ఒకప్పుడు సత్యాపురం అనే గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతడు పొలంలో చాలా కష్టపడి పని చేసేవాడు. రోజుకు తనకు సరిపడేంత సొమ్మును సంపాదించేవాడు. అయితే అతనికి ఎవ్వరూ లేరు. అతను తినే ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టడం కానీ, ఇతరులతో పంచుకోవడం కానీ చేసేవాడు కాదు. ఇలాంటివన్నీ చాదస్తం పనులుగా అతను భావించేవాడు. తన ఆహారం తన కష్టం వల్ల మాత్రమే సంపాదించుకోగలిగాను, దీనిలో దేవుడి ప్రమేయం ఏముంది అని భావించేవాడు. ఒకరోజు ఒక ముసలి వ్యక్తి బాగా అలసిపోయి రవి ఇంటి ముందుకు వచ్చి, బాబు, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అని అడగగా, దానికి అప్పుడే ఆహారం తినడానికి రవి భోజనం ముందు కూర్చున్నాడు. రవి ఆ ముసలి వ్యక్తికి ఆహారం ఇవ్వకపోగా, నేనెందుకు నీకు ఆహారం పెట్టాలి, ఇది నేను కష్టపడి సంపాదించుకున్నది, నువ్వు కూడా నాలా కష్టపడితే ఎవరినీ ఆహారం అడగనక్కర్లేదు కదా అని చులకనగా మాట్లాడాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, బాబు, నీ ఆహారం నీ కడుపున నింపగలదు, నీ హృదయాన్ని కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.